నమస్కారం. 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం. అసలు ఈ కొత్త సంవత్సరం మనకోసం ఏం తీసుకురాబోతోంది? ఈరోజు మనం దీనికి సంబంధించిన జ్యోతిష్య రహస్యాలను తెలుసుకుని మన భవిష్యత్తును ఎలా మలుచుకోవచ్చో వివరంగా చర్చిద్దాం. సరే, ఈ సంవత్సరం కథంతా రెండు పెద్ద గ్రహాల చుట్టూ తిరుగుతుంది. ఒకటి మనకు అదృష్టాన్నిస్తే మరొకటి మనకు పాఠాలు నేర్పుతుంది. ఈ రెండింటి మధ్య జరిగే ఆటే ఈ సంవత్సరపు ఫలితాలని నిర్ణయిస్తుంది. ఒక పక్క చూస్తే మనకు అండగా నిలిచే గురుగ్రహం ఆశీస్సులు, అదృష్టం, అవకాశాలు ఇలా అన్నీ అందిస్తాడు. మరోపక్క మనకు కర్మఫలాలను గుర్తుచేసే శని పాఠాలు నేర్పి మనల్ని క్రమశిక్షణలో పెడతాడు. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎలా చేసుకుంటాం అన్నదానిమీదే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరి ఈ గ్రహాల ఆటలో జాక్పాట్ కొట్టే రాసులేవి చూద్దాం. ఈసారి ఇద్దరూ చాలా లక్కీ అని చెప్పొచ్చు. వాళ్ళెవరో ఇప్పుడు చూసేద్దాం. మొట్టమొదటగా తులారాశి. ఈ సంవత్సరం గ్రహాలన్నీ మీ వైపే ఉన్నాయని చెప్పాలి. ఇది మీకు చాలా రిలీఫ్ని, రివార్డ్స్ని ఇచ్చే టైం. అంటే చూడండి, అప్పులు తీరిపోవటం, అనారోగ్యం నుంచి బయటపడటం, కొత్త వెహికల్స్ కొనడం, బిజినెస్లో అయితే బ్రహ్మాండమైన లాభాలు, ఆస్తులు కలిసి రావటం, ఇంట్లో శుభకార్యాలు జరగటం, ఇలా లైఫ్లో మేజర్ ఏరియాల్లో అన్నీ శుభవార్తలే. ఇక రెండో లక్కీ రాశి సింహరాశి. పేరుకు దగ్గటే గురుడి బలం తోడవటంతో వృత్తి జీవితంలో సింహంలా గర్జించడానికి రెడీ అయిపోవచ్చు. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ప్రమోషన్ కావచ్చు, మంచి గుర్తింపు కావచ్చు, లేదా కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్, ఇవన్నీ ఈ సంవత్సరం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది. అదే అష్టమశని. గురుడు ఎంత మంచి చేసినా శని ప్రభావం వల్ల అనుకోని చిక్కులు రావచ్చు. ముఖ్యంగా బండ్ల విషయంలో, రిలేషన్షిప్స్లో జాగ్రత్త అవసరం. అంటే అంతా బావుంది కదా అని రిలాక్స్ అవడానికి లేదు, కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సరే, ఒక నాణేనికి బొమ్మ బొరుసున్నట్టే కదా. కొందరికి అదృష్టముంటే మరికొందరికి ఇది కాస్త పరీక్షాకాలం. ఆ రాసుల సంగతేంటో ఇప్పుడు చూద్దాం. మేషరాశివాళ్లకి ఈ సంవత్సరం సహనమనే పదానికి అసలైన అర్థం తెలుస్తుంది. వాళ్ల ప్రయాణాన్ని ఒక జంతువుతో పోల్చారు. ఏంటది? చూడండి, సంవత్సరం మొదట్లో ప్రతీదీ తాబేలు నడకలాగే ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఫలితం వెంటనే కనిపించదు. కానీ నిరాశపడద్దు, ఎందుకంటే దీపావళి తర్వాత సీన్ మొత్తం మారిపోతుంది. ఇక సంక్రాంతి వచ్చేసరికి ఆ తాబేలే గద్దలా మారి ఆకాశంలోకి ఎగిరినట్టు మీ విజయముంటుంది. ఇక మీనరాశికొస్తే వీరికి ఏలినాటి శని లేదా సాడేసాతి ప్రభావం ఉంటుంది. అంటే శని మన రాశి చుట్టూ తిరిగే 7.5 కాలమనమాట. ఇది లైఫ్లో చాలా కీలకమైన, కొంచెం ఛాలెంజింగ్గా ఉండే ఫేజ్. ఈ టైంలో శని ఒక స్ట్రిక్ట్ టీచర్లా ఉంటాడు. జాబ్లో టెన్షన్స్, హెల్త్ ఇష్యూస్, బంధుత్వాల్లో సమస్యలు, ఇలాంటి పరీక్షలు పెడతాడు. కాని ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ పరీక్షలన్నీ మనల్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చడానికే. మెల్లగా సంవత్సరం గడిచే కొద్దీ గురుడి సపోర్ట్ వల్ల కాస్త రిలీఫ్ దొరుకుతుంది. సరే, మన రాశి ఏదైనా ఈ పరాభవ నామ సంవత్సరంలో మనందరం కామన్గా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. అవేంటో చూద్దాం. నెంబర్ 1, ఓపిక. చాలామందికి మంచి రోజులు దీపావళి తర్వాతే మొదలవుతాయి. 2, ఎవ్వర్ని గుడ్డిగా నమ్మొద్దు. పార్ట్నర్స్ లేదా ఫ్రెండ్స్ వల్ల మోసపోయే ప్రమాదముంది. 3, ఎవరో చెప్పారని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెట్టేయకండి. అన్నింటికన్నా ముఖ్యం, సంవత్సరం మొదటి 6 నెలలు పడిన కష్టమే చివరి 6 నెలలు మనకు ఫలితాన్నిస్తుంది. సో ప్రిపరేషన్, పేషెన్సే మన సక్సెస్ సీక్రెట్. మరి ఈ కష్టాల నుంచి బయటపడటానికి ఏమైనా మార్గాలున్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం కొన్ని పరిహారాలు సూచిస్తోంది. నవగ్రహ శాంతి చేయించుకోవటం, మన ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ప్రార్థించటం, ఇంకా శని ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్లు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం మంచిది. ఇప్పుడు ఈ అంచనాలన్నింటినీ కలిపి చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ పరాభవ నామ సంవత్సరం 2 భాగాలుగా విడిపోయిన ఒక కథలాంటిది. 2026 సంవత్సరం ఒక సినిమా లాంటిది. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త స్లోగా, కష్టాలతో, పరీక్షలతో సాగుతుంది. ఇక్కడే మనం ఫౌండేషన్ వేసుకోవాలి. కాని ఇంటర్వెల్ తర్వాత, అంటే దీపావళి తర్వాత సెకండ్ హాఫ్ మొదలవుతుంది. ఇక అప్పట్నుంచి అంతా విజయాలే. ఫస్ట్ హాఫ్లో మనం పడిన కష్టానికి ప్రతిఫలం సెకండ్ హాఫ్లో దక్కుతుంది. సో ఫైనల్గా ఈ సంవత్సరం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఎప్పుడు కష్టపడాలో, ఎప్పుడు ఓపికగా ఎదురుచూడాలో తెలుసుకోవడమే అసలైన తెలివిగదా.
బహుశా 2026లో మన అదృష్టాన్ని అన్లాక్ చేసే అసలైన తాళంచెవి సహనమే కావచ్చు.